మేడ్చల్ జిల్లా భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో పీర్చాదిగూడలో కార్గిల్ విజయ్ దివస్ కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ యువ మోర్చా నాయకులు పవన్, రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం రేపటితో 25 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఎవరైతే వీర సైనికులు మన దేశం కోసం ప్రాణాలు అర్పించారో వారందరికీ స్మృతిగా వారందరినీ తలుచుకుంటూ కాగడాల ర్యాలీని నిర్వహించామన్నారు. యువత రానున్న కాలంలో మన దేశం కోసం పోరాడిన సైనికులను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యువకులు అందరూ భారతదేశానికి సేవ చేసే యువ మోర్చా కార్యక్రమాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రోజు రేపు మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు వారి కుటుంబాలకు యువ మోర్చా ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాలకు మనమందరం అండగా ఉండాలని తెలిపారు. రేపు నాగరం మున్సిపల్ పరిధిలో కార్గిల్ లో పాల్గొన్న సైనికుల కుటుంబాలను పిలిచి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని, మన దేశం కోసం నరేంద్ర మోడీ ఇస్తున్న ప్రాధాన్యం చాలా గొప్పదని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నివీర్ పథకంలో యువకులు అందరూ మన దేశం కోసం సేవలు అందించే విధంగా పాటుపడాలని తెలిపారు. जोहार जोहार कारगिल हमारा वीरों को जोहार 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 कारगिल हमारा वीरों को जोहार 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 कारगिल हमारा वीरों को जोहार जोहार बोल भारत माता की जय जय माता भारत माता जय जय माता भारत माता जय जय माता भारत माता मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम जोहार कारगिल हमारा वीरों को माता भारत माता जय भारत माता जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम मातरम मातरम ఇప్పుడే వెనకాల కార్లో కాగడాలు ఉన్నాయి. ఇంకెవరైనా తీసుకోదలుచుకుంటే తీసుకోవచ్చును. ఇప్పుడే వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చును. వెనకాల కార్లో కాగడాలు ఉన్నాయి, తీసుకోవచ్చునండి. जोहार कारगिल हमारा वीरों को जोहार जोहार कारगिल हमारा वीरों अरे जोहार 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 कारगिल हमारा वीरों को जोहार 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 कारगिल हमारा वीरों को जोहार 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 कारगिल हमारा वीरों को जोहार जोहार भारत माता की जय भारत माता की जय जोहार कारगिल हमारा वीरों को जोहार 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 कारगिल हमारा वीरों को जोहार 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 कारगिल हमारा वीरों को जोहार जोहार मातरम मातरम वंदे मातरम। ఈరోజు మేడ్చల్ రూరల్ జిల్లా పీర్జాదిగూడలో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చేవేల మహేందర్ గారు పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం యువ మోర్చా నాయకులు ఈ కాగడాల ర్యాలీ కార్గిల్ దివస్ సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. కార్గిల్ వార్ జరిగి 25 సంవత్సరాలు అయిన తరుణంలో వాళ్ళకి గుర్తు చేసుకుంటూ ఫ్యూచర్ జనరేషన్కి పేట్రియాటిజం కానివ్వండి, దేశభక్తి గురించి చాటి చెప్పాలనే ఒక ప్రోగ్రాం కోసము ఇది చేయడం. అలాగే ముఖ్యంగా ఈ కార్గిల్ వార్లో దాదాపు 500 మంది చనిపోవడం జరిగింది, 1300 మంది గాయపడడం జరిగింది. వాళ్ళందరికీ స్మరించుకుంటూ భారత్ మాతాకి జై అని తెలుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మేడ్చల్ జిల్లా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ ఏదైతే మన భారతదేశం పాకిస్తాన్ మీద 1999లో మన భారత వీర సైనికులు కార్గిల్లో పాకిస్తాన్ ఏదైతే మన దేశాన్ని ఆక్రమించిందో, మన భూమిని ఆక్రమించిందో 99లో జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలో రేపటితో 20 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఎవరైతే వీర సైనికులు మన దేశం కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళందరికీ స్మృతిగా వాళ్ళందరికీ తలుచుకుంటూ ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ మషాల్ ర్యాలీ, కాగడాల ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎవరైతే యువత రానున్న కాలంలో ఈ దేశ సైనికులు స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమస్యల గురించి వీళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి యువకులందరూ కూడా భారతదేశానికి సేవ చేసే విధంగా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి గల యువ మోర్చా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రేపు మన దేశం కోసం ప్రాణాల మీద సైనికుల కుటుంబాలకు
వాళ్ళందరూ కూడా యువ మోర్చా తరఫున పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం. వాళ్ళందరూ కూడా ఈ దేశం కోసం ప్రాణాలపై సైనికులకు మనందరం కూడా అండగా ఉండాలి, వాళ్ళ కోసం మనందరం కూడా పట్టించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రేపు కూడా నాగారంలో పెద్ద ఎత్తున ఎవరైతే కార్గిల్లో పాల్గొన్న సైనికుల కుటుంబాలందరూ కూడా పిలిచి మన సన్మాన కార్యక్రమం పెట్టి ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు సైనికులకు ఇస్తున్న ఇంపార్టెన్స్ గురించి, సైనికుల కోసం చేస్తున్న వాటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకు అగ్నిపథ్ ఒక పథకం తీసుకొచ్చిందో, అగ్నివీర్ ద్వారా అందరూ కూడా యువకులు కూడా దాదాపు 3-4 ఏళ్ళు దేశానికి సేవ అందించే విధంగా ఒక పథకం తీసుకొచ్చింది. యువత అందరూ కూడా ఆ పథకంలో జాయిన్ అయిపోయి అందరూ కూడా దేశానికి సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.